Awareness on Diabetes mellitus. నమస్తే. నవంబర్ 14 వరల్డ్ డయాబెటీస్ డే అంటే ప్రపంచ మధుమేహ దినోత్సవం. ప్రతి కుటుంబంలో ప్రతి సంవత్సరం ఒక్కరైనా మధుమేహ బారిన పడుతున్నారు. కాబట్టి మనం ఈరోజు మధుమేహం అంటే ఏమిటి, మధుమేహ లక్షణాలు ఏమిటి, మధుమేహం మనకి ఉందని ఎలా నిర్ధారించుకోగలం, నిర్ధారించుకున్న తర్వాత మధుమేహాన్ని మనం ఎలా అరికట్టగలమో తెలుసుకుందాం. మధుమేహం అనేది రెండు రకాలు, టైప్ 1, టైప్ 2. టైప్ 1 మధుమేహం అనేది ఒక క్రానిక్ స్థితి. ఇందులో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని తక్కువ స్థాయిలో లేదా అసలు ఉత్పత్తి చేయదు. ఇన్సులిన్ గ్లూకోజ్ని మన శరీర కణాల్లోకి ప్రవేశపెట్టి శక్తిని ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఇది సాధారణంగా చిన్నపిల్లలలోనూ యువ వయసులోనూ చూసే ఒక సమస్య. టైప్ 2 మధుమేహం ఒక దీర్ఘకాలిక రోగం. ఇందులో శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ యొక్క ఉపయోగం సమర్థవంతంగా చేయబడదు లేదా శరీరంలో సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇది సాధారణంగా ఒబెసిటీ, ఆహారం, శారీరక చలనం లేని వ్యక్తులలో ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహం యొక్క లక్షణాలు ఎక్కువగా ఆకలి వేయడం, ఎక్కువగా ఊపిరిపోవడం, ఎక్కువగా దాహం వేయడం, దృష్టి లోపం, శక్తి కోల్పోవడం, అత్యధిక బరువు. మధుమేహాన్ని నిర్ధారించుకోవడం ఎలా? వాటికి కావాల్సిన పరీక్షలు: రక్తంలో గ్లూకోజ్ పరీక్ష, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. ఈ పరీక్షలో సుమారు 12 గంటల వ్యవధిలో ఆహారం ఏమీ లేకుండా మనం రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ రక్త పరీక్షలో 126 mg/dL లేదా ఆ పైన విలువ నమోదు అయితే దాన్ని మధుమేహం అని అంటారు. హిమోగ్లోబిన్ A1C పరీక్ష. ఈ పరీక్షలో సుమారు 2 నుంచి 3 నెలల వ్యవధిలో రక్తంలోని గ్లూకోజ్ను పరీక్షిస్తాము. దాని విలువ 6.5% లేదా ఆ పైన ఎక్కువగా నమోదు అయితే దానిని మధుమేహం అని అంటాము. గ్లూకోజ్ సహన పరీక్ష, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. ఈ టెస్టులో 75 గ్రాముల గ్లూకోజ్ను మనం నోటి ద్వారా తీసుకుంటాం. ఆ తర్వాత 2 గంటల వ్యవధిలో మనం రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ రక్త పరీక్షలో గ్లూకోజ్ 200 mg/dL లేదా ఆ పైన ఎక్కువగా నమోదు అయితే దానిని మధుమేహం అని అంటారు. మధుమేహాన్ని నివారించడానికి సహాయపడే కొన్ని మార్గాలు: ఆరోగ్య నియమాలు, ఫ్యాట్ మరియు చక్కెరను తక్కువ మోతాదులో తీసుకోవడం, రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, బాగా నిద్రపోవడం. మధుమేహం అనేది నియంత్రించగలిగే ఒక రోగం, కానీ దీని నివారణ మరియు నిర్వహణలో జీవనశైలి మార్పులు, ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ మరియు అవసరమైతే ఔషధాలు కీలక పాత్ర పోషిస్తాయి. తగినంత సమాచారం, సంపూర్ణ ఆరోగ్యకరమైన జీవనశైలి మధుమేహం క్రమంలో మరింత ప్రభావవంతంగా ఉంటాయి.